తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారుల ఎంపిక వేగిరం చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు ఆయా శాఖల మంత్రులు. ఇందులో భాగంగా ఈ నెల 15 నుండి 25లోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నెల 25 నుండి 30వ తేదీలోగా ఎంపికైన లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుండి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. వీటిపై ఇప్పటికే రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షించారు. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు గాను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు 83 రకాల యూనిట్లు నెలకొల్పేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా మార్చి 15న ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ చేపట్టి ఏప్రిల్ 14న సైట్ ను క్లోజ్ చేసింది ప్రభుత్వం. 50,000 నుండి 4 లక్షల రూపాయలు విలువ చేసే యూనిట్ను నెలకొల్పేందుకు అవకాశం కల్పించారు. ఇందుకు రాష్ట్ర సర్కార్ 60 నుండి 100% వరకు సబ్సిడీ ఇస్తుంది. రాష్ట్ర బడ్జెట్ లో 6,000 కోట్లను కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ యువ వికాస్ పథకానికి భారీ స్పందన వచ్చింది. కరీంనగర్ జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారానే 38,853 దరఖాస్తులు వచ్చాయి. రాజీవ్ యువ వికాస్ పథకానికి కరీంనగర్ జిల్లాలో మంచి స్పందన వచ్చింది. బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, మైనార్టీ కార్పొరేషన్ల వారీగా దరఖాస్తులు స్వీకరించారు అధికారులు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణతో పాటుగా ఆ కాపీలను మండల మున్సిపల్ ఆఫీసుల్లో అందజేశారు. జిల్లాలో ఒక బీసీ కార్పొరేషన్ ద్వారానే 38,853 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ముదిరాజులు 4,070, యాదవులు 3,043, పద్మశాలిలు 3,598, విశ్వ బ్రాహ్మణులు 3,056, కల్లుగీత కార్మికులు సుమారు 5,000 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. కరీంనగర్ పట్టణంలో అన్ని కార్పొరేషన్లు కలిసి 16,500 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 6,772 బీసీ కార్పొరేషన్ కు, మానకొండూరు మండలంలో 3,177, హుజురాబాద్ మండలంలో 2,858, జంబికుంట మండలంలో 2,527, వీణవంక మండలంలో 2,166, తిమ్మాపూర్ మండలంలో 2,039, కరీంనగర్ రూరల్ మండలంలో 2,020 దరఖాస్తులు బీసీ కార్పొరేషన్ కు వచ్చాయి. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుంది. ఇందులో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కళాభారతిలో మెప్మా ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుంది. ఏప్రిల్ 24న ప్రారంభమైన సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 15తో ముగియనుంది. అనంతరం గ్రామంలో ఎంపీడీఓ, మున్సిపాలిటీలో కమిషనర్ సమక్షంలో కమిటీ సర్వే నిర్వహించనుంది. బ్యాంకు మేనేజర్, ఏపీఎం అలాగే కార్పొరేషన్ ఉద్యోగి గల కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి లబ్ధిదారుని ఎంపిక చేయనుంది. వివిధ కులాల జనాభా ఆధారంగా యూనిట్లను మంజూరు చేస్తారు. యూనిట్లలో ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది. అలాగే దివ్యాంగులకు మరో 5% కోటా కేటాయిస్తారు. ఎంపికైన లబ్ధిదారులకు జూన్ 2న రుణ మంజూరు పత్రాలు అందజేయనున్నారు అధికారులు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. అయితే మండల మున్సిపల్ పరంగా యూనిట్ల మంజూరుపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. యూనిట్ల సంఖ్య, నిధుల కేటాయింపుపై సస్పెన్స్ నెలకొంది.